హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి వెనిలా బేస్ అండి. దీనికి పావు కప్పు మైదా తీసుకోవాలండి. ట్యాప్ చేయకుండా నీట్‌గా ఇలా సమానంగా వచ్చేలా తీసుకోవాలి. నేను ఇది పావు కేజీ బేస్ కోసం చూపిస్తున్నాను. అంటే మనకు పావు కేజీ ఆర్డర్ వచ్చినప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. వీక్‌ఫీల్డ్ కంపెనీ తీసుకుంటున్నాను నేను. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ చక్కగా జల్లించేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి. మనం ఇది చేసేలోపు ఓవెన్ని ఫ్రీ హీట్ పెట్టుకోవాలండి. అదే మనం కుక్కర్లో చేస్తుంటే కుక్కర్ని కూడా స్టవ్ మీద సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒకసారి చేసి చూపించానండి. అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. పావు కప్పు షుగర్ పౌడర్, ఒక్క ఎగ్ అండి. బాగా బీట్ చేసుకోవాలండి. కలరు క్రీమ్ కలర్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి ఇలాగా, లేదంటే ఎగ్ వాసన వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు పౌడర్ షుగర్ కొద్ది కొద్దిగా ఒక 2-3 బ్యాచెస్ లాగా వేసుకొని కలుపుకోవాలి, లేదంటే కిందకి ఉండిపోతుంది, కేక్ లోపలికి వెళ్ళిపోద్దండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అండి, ఫ్లేవర్లెస్ అనమాట. ఎసెన్స్ మనకు నచ్చిన ఫ్లేవర్ మనం చేసే కేక్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా 3 టైమ్స్ లాగా వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా స్మూత్గా మనం కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపేయకూడదు, బీట్ చేసేస్తే ఫ్లఫీనెస్ రాదు. చూసారు కదా? ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను 4 ఇంచెస్ టిన్ తీసుకుంటున్నాను. ఇలా స్క్వేర్లా తీసుకుని దీన్ని సమోసాలా ఫోల్డ్ చేసి మధ్యలో పెట్టి కట్ చేస్తే రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. చూసారు కదా? ఇలా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 4 ఇంచ్ టిన్లో ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలి. చుట్టూరా మొత్తం అప్లై చేసుకుని ఈ పేపర్ని దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇది బెంటో కేక్ అండి. బెంటో కేక్ అంటే 250 గ్రామ్స్. ఇది మనకి బేస్ ఏంటంటే దానిలో సగం వస్తుంది అనమాట. 125 గ్రామ్స్. 170 డిగ్రీస్ బేక్ మోడ్లో పెట్టుకోవాలి. ప్రీ హీట్ అయిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి. కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత చూసుకోండి, కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంక మధ్యలో చూడకూడదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఏదన్నా చిన్న క్రమ్స్ కనిపిస్తే మళ్ళీ ఇంకో 2 మినిట్స్ పెట్టాలి. బాగా చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇలా ఓపెన్ చేసుకొని ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. చూసారా? స్పాంజ్లా వచ్చింది కదండి. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో ఇది పావు కేజీ బేస్కండి. హాఫ్ కేజీ అంటే డబుల్ చేసుకోండి. థ్యాంక్